సంగారెడ్డి జిల్లా కోహీర మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని క్రైస్తవ సంఘాల పాస్టర్ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అవాంఛనీయ ఘటనని కోహీర మెథడిస్ట్ చర్చ్ నుండి కోహీర్ పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటని ఆయన అన్నారు. పై పలు సూచనలు ఉన్నాయని, అనుమానాలు ఉన్నాయని ఆ కేసును సిబిఐ అప్పగించాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు మరి ఒకసారి జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడము, లేకపోతే ప్రభుత్వాలకు భయపడి ఆయా శాఖల వారు సైలెంట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇది భారతదేశం అనేది అందరికీ సంబంధించింది, అన్ని కులాలకు సంబంధించింది. కేవలం ఏమైపోయిందంటే కేవలము ఆ హిందువులకు మాత్రమే, మరి క్రైస్తవులు ఎవరో ముస్లిమ్స్ ఎవరో అనే భావనతో ఉన్నారు. అది కాదు. వాస్తవానికి ప్రజాస్వామ్యం కలిగిన దేశము, అందరూ కలిసి ఉండే దేశం. కాబట్టి మనం కూడా మరి మన సహోదరులు ప్రవీణ్ పగడాల గారు ప్రభునందు వారు హతసాక్షులుగా చేయబడ్డారు. అయినా వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. క్రైస్తవ్యానికి ఒకే పిలుపు, ప్రతి క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలి, ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి, ప్రతి క్రైస్తవుడు వచ్చే వ్యతిరేకతను తట్టుకునే ఆ శక్తి కలిగి ముందుకు సాగాలి. కాబట్టి ఆ చేరి వచ్చిన యవన బిడ్డలకు అందరికీ ఉద్రేకంతో వద్దు, హృదయపూర్వకంగా నిజమైన క్రైస్తవులుగా ప్రభుత్వాన్ని గౌరవిద్దాం, లీడర్స్ని గౌరవిద్దాం, సేవకులను గౌరవిద్దాం. దేవుని మహిమార్థమై మరి కార్యం జరపబడింది. కేవలము దేవునికి మహిమకరంగా జరిపిన ఈ కార్యాన్ని బట్టి సహకరించిన మీ అందరికీ కూడా మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రవీణ్ పగడాల మరణం పట్ల అవగాహన చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా సరిసమానమైనటువంటి రీతిగా రిజల్ట్ తీసుకొని రావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా క్రైస్తవుల పట్ల మతాల అన్ని గ్రంథాల గురించినటువంటి అవగాహన ప్రవీణ్ పగడాలకు ఉంచబడుతూ వచ్చింది. అనేక రీతులుగా వారు దేవుని స్వార్థను ప్రకటిస్తూ వచ్చారు. వారి మరణం పట్ల తీరని లోటులో ఉన్నది క్రైస్తత్వం. కాబట్టి దాన్ని సమూలంగా నిర్మూలించేటటువంటి రీతిగా కాదు, కానీ దాని పైకి వచ్చేటటువంటి రీతిగా ఈ దినం ఈ యొక్క శాంతియుక్తమైనటువంటి ర్యాలీలో పాలిభాగస్తులైనటువంటి ప్రతి వారికి కూడా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా వారి పట్ల ఉంచబడినటువంటి న్యాయపరమైనటువంటి రీతిగా న్యాయాన్ని కలిగి ప్రవీణ్ పగడాల లేక వారి కుటుంబాన్ని ఆదరణలోనికి తీసుకొని రావాలని క్రైస్తవ జీవితాలకి లేక క్రైస్తవ సంఘ సహవాసాలకు అందరికీ కూడా విజ్ఞాపన చేస్తూ ప్రత్యేకంగా ఈ సమయంలో కూడి వచ్చినటువంటి వారందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ర్యాలీలో పాలుభాగస్తులైన ప్రతి వారికి వందనాలు తెలియజేస్తూ ప్రవీణ్ పగడాల గురించి మీ సొంత ప్రార్థనలోనైనా ప్రతి విషయంలో కూడా వారి కుటుంబాన్ని గురించి, క్రైస్తత్వం గురించి మన చర్చిలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, లేకుండా బలపరచుకోవాలి అంటే ఒకటే యూనిటీ కలిగినటువంటి వారుగా ఉండేదానికి ప్రయాసపడదాం. వీటి ప్రయాసంలో మనం అందరం కలిసి ఈ సాగినటువంటి ర్యాలీలో శాంతియుక్తమైనటువంటి సమాధానం తీసుకొని వచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచబడును గాక. ఆమేన్.
క్రీస్తు ప్రభుల వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు ప్రత్యక్షంగా ఎవరికి చెప్పనప్పటికీ కూడా పరోక్షంగా వాట్సాప్ ద్వారా కలిపి పెట్టి ఈరోజు యువకులందరూ కోహిర్ మండలంలో ఉన్న యువకులందరూ ఏకమై గత కొన్ని రోజుల క్రితం ఏదైతే జరిగిందో అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం ఎవరికి వ్యతిరేకంగా ఏదో స్లోగన్స్ ఇవ్వాలన్న ఉద్దేశం మన లోపల లేదు. మనకు ఈ దేశ ఉన్నతమైన సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు, అదే కాకుండా మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం మనకి ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉందో మన హక్కును మనము చాటించుకోవడానికి ఈరోజు మన స్వతంత్రం లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు పాస్టర్ల పైన అలాగే ముఖ్యంగా ఎంతోమంది క్రైస్తవుల పైన క్రైస్తవ మహిళల పైన జరగరాని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనము ఎవరికో మనం వ్యతిరేకం కాదు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ రాష్ట్ర చట్టాలు కానీ మనకు బాబా స్వేచ్ఛ ప్రకటన చేసుకునే హక్కు మనకు ఉంది. మన హక్కును మనకు కాలు రాస్తూ ఉన్నారు. ఒక విషయం మీరు అందరూ గమనించాలి. దయచేసి ఈరోజు మనం క్రైస్తవులకు పోవడానికి గల కారణం మీద అసలు గతంలో మనను గుడిలోనికి రానిలేరు. వాస్తవానికి గుడిలోనికి రానిలేరు కాబట్టి ఈరోజు మనం క్రైస్తవులు లోపలికి పోవడం జరిగింది. అదే కాకుండా మనం గుర్రం ఎక్కినా చంపేస్తూ ఉన్నారు, బండి పైన పోతే చంపేస్తూ ఉన్నారు, వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చంపేస్తూ ఉన్నారు. అంటే మనం ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి మనకు స్వేచ్ఛ లేదు. మన స్వేచ్ఛ కోసం మనం పోరాటం తప్పించి మనం ఎవరికి వ్యతిరేకం కాదు. దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మొదటిగా అందరు దయచేసి గమనించాలి, మనం 4 స్లోగన్స్ ఇవ్వవలసింది. ఒకటి వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. రెండవది వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మూడవది శిక్షించాలి దుండగులను వెంటనే అంటే శిక్షించాలి. నాలుగవది అమర్ రహే పాస్టర్ ప్రవీణ్ పగడాల, అమర్ రహే. దయచేసి ఇక్కడ ఉన్న యువకులందరికీ నేను పేరు పేరున మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ చెప్తున్నా. నేను వేరే స్లోగన్స్ ఇవ్వద్దు.